హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్మ్యాన్ కదిర్ని మాట్లాడుతాం. ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి 24 గంటల లోపల మనకు సైక్లోన్ మోంతా అనేది ల్యాండ్ ఫాల్ చేయబోతుంది. గత వీడియోలో మనం చెప్పుకున్నాము, సైక్లోన్ మోంతా అనేది ఏర్పడడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక డీప్ డిప్రెషన్గా రావచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర భాగం, మధ్య భాగం దగ్గర నుంచి మనకు ఉత్తర కోస్తా భాగాల దగ్గర ల్యాండ్ ఫాల్ చేయవచ్చు అని చెప్పాను. కానీ ప్రస్తుత పరిస్థితుల పరంగా చూసుకుంటే మనకు సైక్లోన్ మోంతాగా గత 24 గంటల ముందర అంటే అక్టోబర్ 27వ తేదీకి ఇది సైక్లోన్ మోంతాగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం మనకు సైక్లోన్ మోంతా అనేది నెక్స్ట్ 24 అవర్స్ అంటే రాబోయే 24 గంటల లోపల మనకు మధ్యాంధ్ర జిల్లాల దగ్గర తీరాన్ని దాటబోతుంది. ప్రస్తుతం మనకు సైక్లోన్ మోంతా అనేది ఎలాంటి డైరెక్షన్లో ఉంది, ఎంత బలంగా ఉంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, ఈ సైక్లోన్ మోంతా అనేది మనకు రాబోయేటువంటి 24 అవర్స్లో ఎక్కడ ల్యాండ్ ఫాల్ చేయబోతుంది, ఇది ఎంత బీభత్సాన్ని సృష్టించబోతుంది అనేది అక్టోబర్ 28వ తేదీ ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో డీటెయిల్గా క్లియర్ కట్గా ఈ సైక్లోన్ మోంతా యొక్క ట్రాకింగ్ గురించి అప్డేట్ అనేది ఇవ్వబోతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నా నుంచి మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇది మనకు 50-50 ఛాన్సెస్ తోటి డీప్ డిప్రెషన్గా మనకు ల్యాండ్ ఫాల్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఇది మనకు ప్రస్తుతం సైక్లోన్ మోంతాగా రూపాంతరం చెంది బలమైనటువంటి సైక్లోన్గా మారి మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాకి 320 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైంది. ఒకసారి మనకు సైక్లోన్ మోంతా అనేది ఎలా ఉందని అప్డేట్లో చూద్దాం. ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో అంటే ఈ మోడల్లో చూస్తే మనకు ప్రస్తుతం మోంతా సైక్లోన్ అనేది కేంద్రీకృతమైన ప్రాంతం 320 కిలోమీటర్ల దూరంలో మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాకి కేంద్రీకృతమైంది. 300 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. నెక్స్ట్ మనకు రాబోయే 24 అవర్స్లో ఇది మధ్యాంధ్ర జిల్లాల వైపుగా అంటే అమలాపురం, మచిలీపట్నం, కాకినాడ, పిఠాపురం, తూని ఈ భాగాల వైపుగా కదలబోతుంది. అది ఎలా కదులుతుందనేది సైక్లోనిక్ ట్రాక్ అనేది ఎలా ఉందని చూద్దాం. ఈ ట్రాక్లోని ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మోంతా సైక్లోన్ ట్రాక్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే మ్యాక్సిమం ఇది బంగాళాఖాతంలో నుంచి మనకు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి మనకు ముందుకు సాగి వచ్చి ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా భాగం నెల్లూరు జిల్లా నుంచి 327 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అంటే మనకు ఇది నెక్స్ట్ 24 అవర్స్లో మనకు మధ్యాంధ్ర జిల్లాలో అంటే కాకినాడ, పిఠాపురము, యానాము, అమలాపురం, మచిలీపట్నం మధ్యలో ఇది ల్యాండ్ ఫాల్ చేయబోతుంది. అంటే అక్టోబర్ 28వ తేదీ ఇవాళ సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజాములో అంటే ముఖ్యంగా మనకు ఇవాళ అర్ధరాత్రి లోపల ఇది ల్యాండ్ ఫాల్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది ల్యాండ్ ఫాల్ చేసే సమయంలో ఎంత బలంగా ఉంటుంది, దీని యొక్క విండ్ స్పీడ్ అంటే గాలుల యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుందని కూడా మనం ఈ అప్డేట్లో తెలుసుకుందాం. ఒకసారి మనకు సైక్లోన్ మోంతా యొక్క ఉపగ్రహ చిత్రం అంటే క్లౌడ్స్ ఎంత స్ట్రాంగ్గా బలంగా ఉన్నాయని చూద్దాం. ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే సైక్లోన్ మోంతా యొక్క ఉపగ్రహ చిత్రం అంటే మనకు సైక్లోన్ అనేది ఎంత బలంగా క్లౌడ్స్తో ఉందని చూస్తే స్పష్టంగా మనకు ఇక్కడ చూస్తే దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా మొత్తం, ప్రకాశం జిల్లా మొత్తాన్ని కవర్ చేసేసి ఉన్నాయి క్లౌడ్స్. అంటే సైక్లోన్ మోంతా యొక్క సర్క్యులేషన్ ఇంపాక్ట్ అంటే గాలుల కన్వర్జెన్స్ అనేది మనకు రాయలసీమ బెల్ట్ మీద నుంచి, తెలంగాణ బెల్ట్ మీద నుంచి బలమైనటువంటి మాయిశ్చర్ తేమని లాక్కుంటూ మనకు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, గుంటూరు జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలను కురిపిస్తూ ఇది క్రమంగా ముందుకు కదులుతుంది. ఈ ఉపగ్రహ చిత్రంలో మనకు బంగాళాఖాతంలో చివరి పాయింట్ అనేది కనబడుతుంది. అంటే మేఘాల యొక్క క్లౌడ్స్ యొక్క కన్వర్జెన్స్ అనేది లాస్ట్ పాయింట్ అని కనుకుంటే ఇక్కడ మనకు బ్లాక్ కలర్తో మార్క్ ఉన్న ప్లేస్ మధ్యలో మనకు ఐ పాయింట్ అనేది ఉంది. అంటే సైక్లోన్ యొక్క ఐ పాయింట్ అనేది ఈ పార్ట్లో కేంద్రీకృతం ఉంటుంది. ఆ ఐ పాయింట్ దగ్గర మనకు గాలులు అనేవి ఎంత బలంగా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి మనకు ఇవాళ సాయంకాలం నుంచి ఎంత వేగంగా వచ్చి మనకు మధ్యాంధ్ర ప్రాంతాల్లోని బెల్ట్ని బలంగా ఢీ కొడతాయి, ఎంత బలమైన ఉంటుంది గాలులతో కొడతాయని చూద్దాం. ఒకసారి ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం గాలుల యొక్క వేగం ఎలా ఉంది, సైక్లోన్ మోంతా యొక్క గాలులోని స్ట్రాంగ్ బలంగా ఎక్కడ ఉన్నాయని చూస్తే ఈ చార్ట్లోని ఇమేజ్లో చూసుకుంటే నేను ఇందాక ఉపగ్రహ చిత్రం చూపించే విధంగా ఐ పాయింట్కి దిగువ ప్రాంతం దగ్గర 120 నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్ అవర్ తోటి గాలులు అనేవి సైక్లోన్ మోంతాలో ఉన్నాయి. అంటే మనకు సైక్లోన్ మోంతాలో ఉన్న గాలుల వేగం వచ్చేసి 130 కిలోమీటర్లకి దగ్గరలో ఉంది మనకు ఇది. ఈ సైక్లోన్లో ఉన్నటువంటి గాలులు ప్రస్తుతం మనకి ఎక్కడెక్కడ ఎంత స్పీడ్గా తాకుతున్నాయి అంటే కోస్తా తీరం జిల్లాలని అని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం కోస్తా భాగాలకి 40 నుండి 60 కిలోమీటర్ స్పీడ్ గాలు అనేది కలుగుతుంది. అంటే జస్ట్ మనకి ఇంకా 40 నుండి 60 కిలోమీటర్ స్పీడ్ విండ్ గస్ట్ అనేది మాత్రమే ఉంది. ఇది నెక్స్ట్ రాబోయేటువంటి మరొక 6 అవర్స్ నుంచి 10 అవర్స్లో ఎంత స్పీడ్కి వెళ్తుంది, ఆ తర్వాత ఇవాళ అర్ధరాత్రికి ఎలా ఉంటుందని చూద్దాం. ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో మీరు చూసుకుంటే అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రికి గాలుల వేగం అంటే ప్రతి గంటకి ఇది 105 కిలోమీటర్ల స్పీడ్తో అంటే ఇవాళ అర్ధరాత్రి మనకు 10 గంటల ఆ ప్రాంతం నుంచి
అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజాము లోపలికి ఇది అంటే మనకు బుధవారం 4 గంటల లోపలికి చూసుకుంటే మనకు గంటకి 105 నుంచి 110 కిలోమీటర్ స్పీడ్ తోటి మధ్యాంధ్ర జిల్లాల ప్రాంతాలు తగ్గుతుంది. అంటే విజయవాడ, గుంటూరు, అలాగే మనకు నర్సారావుపేట, అమలాపురము, కాకినాడ, పిఠాపురం, మచిలీపట్నం ఈ భాగాల్ని 105 కిలోమీటర్ స్పీడ్ తోటి గాలులు తాకబోతున్నాయని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ రాబోయేటువంటి ఇవాళ సాయంకాలం మధ్యాహ్నం లోపల మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అనేది పోవడం, విద్యుత్ అంతరాయం ఏర్పడడం, పోల్స్ పడిపోవడం, భారీ వృక్షాలు నేలకూరడం అండి. ఇవాళ సాయంకాలం 4 గంటల నుంచి ఈ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. గాలుల వేగం అనేది క్రమంక్రమంగా మనకు వచ్చేసి 50, 60, 80, 90, 100, 110 కిలోమీటర్ స్పీడ్ కానీ చేరుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క క్లౌడ్ యొక్క బేస్ అనేది అంటే సైక్లోన్ మోంతా యొక్క ఐ పాయింట్ అనేది క్రమంగా పైకి వెళ్తూ ఉంటుంది. అంటే చివరి పాయింట్ అనేది ఉంటుంది. ఈ చివరి పాయింట్ అనేది వెళ్ళి ల్యాండ్ ఫాల్ అనేది చేస్తున్న సమయానికి 110 కిలోమీటర్ స్పీడ్తో గాలులు అనేవి బలంగా ఢీకొట్టడం అనేది మనకు స్పష్టంగా జరుగుతుంది. అంటే రాబోతున్నటువంటి మరో 24 అవర్స్ అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి మనకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలు అంటే మనకు అనకాపల్లి, అలాగే మనకు విశాఖపట్నం, అలాగే మనకు కాకినాడ, పిఠాపురం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాలు అంతటా మనకు గాలులు అనేవి ఇవాళ మధ్యాహ్నం సాయంకాలం నుంచి మనకు 80 నుండి 90 కిలోమీటర్ స్పీడ్ తోటి గాలులు వీచడం అనేది మొదలవుతుంది. వర్షాలు కూడా అంతే బలంగా పెరగడం అనేది జరుగుతుంది. అయితే మనకు రాబోయేటువంటి నెక్స్ట్ 24 అవర్స్లో రాగల 48 గంటల అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుందని చూద్దాం. ఈ చార్ట్లోని ఇమేజ్లో మీరు చూసుకుంటే మనకు రాబోయేటువంటి 24 గంటల్లో అంటే నెల్లూరు నుంచి కావలి, ఆ తర్వాత ప్రకాశం, ఆ తర్వాత చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రం దాకా మనకు భారీ స్థాయిలో వర్షాలు, అతి భారీ స్థాయిలో వర్షాలు అనేవి నమోదవబోతున్నాయని చెప్పేసి ఈ ప్రొడక్షన్లోని చాట్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ప్రకాశం, గుంటూరు మధ్యలో అంటే విజయవాడ, అలాగే బెజవాడ ఈ భాగాల దగ్గర మనకు భారీ స్థాయిలో, కృష్ణా, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో మనకు అత్యధిక స్థాయిలో వర్షాలు నమోదవబోతున్నట్టుగా ఈ చాట్లోని ప్రొడక్షన్లో కనిపిస్తుంది. అలాగే మంచిర్యాల, మార్కాపురం, అలాగే నూజివీడు ఈ భాగాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయి. ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం పై నుంచి మనకు శ్రీకాకుళం, ఇచ్చాపురం దాకా మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు చూసుకుంటే కాకినాడ, అలాగే పిఠాపురము పైన చూసుకుంటే మనకు అనకాపల్లి ఈ భాగాల దగ్గర కొంచెం ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయానికి ఈ భాగాల్లో కూడా మనకు వర్షాలు అనేవి భారీ స్థాయిలో నమోదవడం అనేది జరుగుతుంది. ఇక రాయలసీమలోని మనకు పశ్చిమ భాగ ప్రాంతాలు చూసుకుంటే అంటే మన కర్ణాటకకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కర్నూలు, అలాగే హిందూపురము, సత్యసాయి, అలాగే చిత్తూరు ఈ భాగాల దగ్గర వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయి. తిరుపతి, కడప, నంద్యాల, కర్నూలులో వర్షాలు ఉంటాయి. తెలంగాణ బెల్ట్లోకి వస్తే తూర్పు తెలంగాణ భాగం ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు అనేవి నమోదవడం ఎక్కువగా జరుగుతుంది. అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, మెదక్, మిర్యాలగూడ, అలాగే భద్రాద్రి, కొత్తగూడెము, నాగర్కర్నూలు ఈ భాగాలు, అలాగే మధ్య తెలంగాణలోని హైదరాబాద్, వికారాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట ఈ భాగాలు, అలాగే మనకు కింద చూసుకుంటే మనకు కింద ఉన్నటువంటి ప్రాంతాలంతా మనకు మహబూబ్ నగర్ ఈ భాగాలంతటా మనకు వర్షాలు అనేవి నమోదైన పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సైక్లోన్ మోంతా యొక్క ఇంపాక్ట్ అనేది మధ్యాంధ్ర జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి మనకు క్రమంగా పెరుగుతూ వెళ్ళడం, సాయంకాలం రాత్రి సమయానికి 100 నుండి 110 కిలోమీటర్ స్పీడ్ గాలులతోటి బలంగా మనకు ల్యాండ్ ఫాల్ చేయబోతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే సైక్లోన్ మోంతా అనేది మనకు రాబోయేటువంటి 24 గంటల్లో మధ్యాంధ్ర జిల్లాల్ని అతలాకుతలం చేయబోతుంది. ముఖ్యంగా మనకు చూసుకుంటే ఇవాళ సాయంకాలం నుంచి అంటే మనకు కరెంటు సమస్యలు అనేవి మొదలైపోతాయి. అంటే కమ్యూనికేషన్ అనేది బాగా డ్యామేజ్ అనేది జరగబోతుంది. సో రానున్నటువంటి 24 గంటల్లో మీకు కరెంట్ ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో కరెంట్ని చాలా జాగ్రత్తగా అంటే మీరు టార్చ్ లైట్స్ని, ఎలక్ట్రికల్ లైట్స్ని, ఛార్జింగ్ లైట్స్ని సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవాళ రాత్రి నుంచి మీకు విద్యుత్ అంతరాయం అనేది స్పష్టంగా బాగా పడుతుంది. భారీ వృక్షాలు కూడా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూలడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకు సైక్లోన్ మోంతా యొక్క ట్రాక్కి సంబంధించిన అప్డేట్. సైక్లోన్ మోంతా అనేది ఎంత బలంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ల్యాండ్ ఫాల్ చేయబోతుందని కూడా స్పష్టంగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఉండి ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.